ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాధారణంగా కోరికలు తీర్చుకోవడానికి దెయ్యాలు మనుషుల్ని వాడుకుంటాయి. కానీ ఇక్కడ మాత్రం కోరికలు తీర్చుకోవడానికి మనుషులే దెయ్యాల్ని వాడుకుంటున్నారంట. మరి ఇంతకీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with Agbootra Mishti. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ ఏమండి నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి. ఏంటది? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోక ముందు మీకు బోల్డ్ అని సంబంధాలు వచ్చాయి కదా, అవన్నీ ఎందుకు రిజెక్ట్ చేశారు? వాళ్ళందరూ నన్ను ఫేస్బుక్ లో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే నన్ను రిజెక్ట్ చేశారు. ఆ బాధ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియడానికి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళి మరి వాళ్ళని రిజెక్ట్ చేశా. మరి నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? మీకు ఎక్కడో అక్కడ మచ్చ ఉండబట్టి అన్ని చేసుకున్నారు. నిన్న ఆ అదృష్టం లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? దీన్ని చేసుకోవడమే జీవితానికి పెద్ద మచ్చ, మళ్ళీ దీన్ని చేసుకోవాలంటే మచ్చ ఉండాలంట. మన బంగారు బాబు ఏడి? వాడు ఇప్పుడే పడుకొని లేచాడండి. లేచాడా? వస్తున్నాడు. పిలువండి. అన్నదానాలలో ఏ దానం గొప్పది నాన్న? అన్నదానం గొప్పది. మరి నాకు అన్న లేడు కదా, మరి తమ్ముడు దానం చేసుకోనా? ఇలాంటి పంచులు ఎత్తేనే లాస్ట్ వారం దొబ్బులు దొబ్బి పంచులు పంచులు పిచ్చి పంచరా. ఇది మా అవ్వ అండి. చిన్నగా ఉన్నప్పుడు ఎంతకన్నా నన్ను ఎక్కువ, ఇప్పుడు వాడిని కూడా అయ్యో అయ్యో ప్రతి తల్లిదండ్రులు ఇంతే. అరే నా మన్మన్ ఎందుకు కొడుతున్నారా? ఇటు రా బాబు. నానమ్మ చెప్పు నాని. నన్ను ఎత్తుకోవా? నిన్ను ఎత్తుకుంటే నన్ను నలుగురు ఎత్తుకుంటారా? నాకు ఒక కారు కొనిపించు నానమ్మ. మనకు అప్పట్లోనే కనుక ఆస్తుంటే నీకు 4 కార్లు కొనిచ్చేదాన్ని రా. ఎట్లా అన్ని తగిలిపోయాయి? మీ తాతకి ఎవరో చెప్పిర్రట్రా, పోయినాక మాతో ఆస్తి పాస్తులు ఏవి రావన్నాడంటే ఉన్నాయన్ని అమ్మిండు, తాయిండు, చచ్చిండాడు. తాత ఏం చేస్తాడు నానమ్మ? స్త్రీల గురించి పోరాటం చేస్తాడు రా. గవర్నమెంట్ తోనా? కాదు నాతో. బాగా ఆకలి అవుతుంది కదా, నేను లోపలికి ఏమైనా తీసుకురా. అంకుల్ స్వీట్ తీసుకోండి. నేను 5వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. నువ్వు బుక్ పట్టుకొని చదవంగా ఒక్కనాడు చూడలేదు, నువ్వు ఎట్లా పాస్ అయినావు కదా? నీకు కొడుకు పుట్టిండని స్వీట్ పంచావు, నేను తిన్నా. నిన్నేమన్నా అడిగానా? పిల్లలు ఎట్లా పెంచాలో తెలియదా? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. మీరు ఎలా నేను చూసుకుంటా. ఏం మనుషులు ఏరా స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళవు, చదువుకోరా అంటే చదువుకోవు. అలాంటిది పక్కింటోళ్ళతో నన్ను మాటలంటే చేస్తావరా? బెల్ట్ తీసుకొద్దాం రా, నడు. చదవడు. బెల్ట్ తీసుకొస్తే నా తోలు తీస్తారు అంటే నేను దీని నుంచి తప్పించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? దయ్యం పట్టినట్టు చేస్తా. చెప్పండి, వింటాడు. ఎందుకు కొడతారండి? ఎందుకు కొట్టడమా? ఏరా నాన్న కొడుతుంటే స్కూల్కి వెళ్ళొచ్చు కదరా. వీడి దయ్యం పట్టినట్టుంది. అమ్మని కొట్టద్దు అంటే నా అమ్మని కొట్టద్దు, కానీ నాలో ఉన్న దయ్యం అమ్మని కొట్టొచ్చు. అమ్మా వాడి దయ్యం పట్టిందే. ఏ దయ్యం ఏంద్ర? దయ్యం ఈ కాలంలో దయ్యం ఉంటదా? అరే ఇటు రా, మనం లోపలికి పోయి ఆడుకుందా. ఏమైంది రా? అయ్యగారు ఏమైంది అయ్యగారు? మా అబ్బాయికి దయ్యం పట్టింది. ఆ దయ్యాన్ని వదిలేసి చిటికన ఒకటి తెలిస్తే అగో ఎడంకాలు చెప్పు, ఆ మూలన చీపురు ఎక్కడ? చీపురు పట్టించుకొని కొడితే ఏ దయ్యాన్ని వదిలిపోవాల్సిందే. మరి ఇప్పుడు చెప్పురా, ఎందుకు నువ్వు స్కూల్ కు పోలేదు? నాకు స్కూల్ పోవాలని ఉంది నాన్న. లోపట్టున్న దయ్యం నన్ను పంపిస్తలేదు నాన్న. ఓహో, మనం ఇన్ని రోజులు వీడిని తప్పుగా అనుకున్నాం. సారీ నాన్న. సరే బెటర్, నువ్వు ఉండు, ఇక్కడే ఉండి ఆడుకో. మన వెళ్ళొద్దారా. మనం ఆడుకుందాం రా. ఆడుకుందాం. ఓకే దా. చెమ్మ చెక్క
మొగ్గ చారదేసి మొగ్గ. రే 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 ఆడుకున్న కాడికి చాలు, దయ్యం వెళ్ళిపోయింది కదా, పద స్కూల్కి వెళ్దాం. మళ్ళీ స్కూల్ అంటారు, నా విశ్వరూపం చూపించాల్సింది. నా పోరాన్ని కొట్టకరా. ఏమైందండి? నా మన్మని కొడతావురా? నడువే ముసల్దానా. దయ్యం వీధికి పట్టేదిరా. ఇంట్లో పనిచ్చిన వాళ్ళకి కొడుతుంటావు నువ్వు. పద పద లోపలికి వెళ్దాం పద. పైసలు ఫోన్లు ఎత్తలేవండి. మా ఆయన ఉన్నాడు, ఎందుకు వచ్చేసావు? ఏంటి దేవరాజు గారు ఏంటి ఇలా వచ్చారు? పైసలేమో 1,00,000 రూపాయలు ఇస్తలేదు. 1,00,000 రూపాయలు ఎక్కడి? అరే మీ భార్య తీసుకున్నదా? ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు, బయట పడిపోతాను. నా కొడుకు వేసిన యాషమే నేను కూడా వేస్తాను. ఏ శాంతి, పైసలు తీసుకున్నావే? నిన్ననే విడమాటే. ఏం విడాలనే? నేను సొల్ల మాటే. వాడా వడగాదు వడగాదు. పిచ్చి నాటకాలు ఆడకరా. నా ఇంటికి వచ్చి నన్నే బలాత్కారం చేయబోతావా? అదేంద్రా? అంటే మా అమ్మకి కూడా దయ్యం పట్టింది. మన పని మనిషిని పిలుతాం. మరి అత్తాలు ఏమైంది? ఆవిడ కూడా దయ్యం పట్టింది. కొట్టడం పోయి దయ్యం పోయిందా? పోయింది పోయింది, దయ్యం పోయింది కదమ్మా. ఆ 1,00,000 రూపాయలు ఎందుకు తీసుకున్నావే? నేను తీసుకోలేదండి, నా ఒంట్లో ఉన్నది తీసుకుందండి. అమ్మో ఈ ఇంటికి ఏదో అయిందిరా. వద్దు, ఒక నెల రోజులు అట్లా గోవా కన్నా పోలేద్దాం. ఇలా బీరో 1,00,000 రూపాయలు తీసుకుని రాపో. అమ్మో ఈ ఇంటికి ఏమో అయింది మేడం. ఏంటి లోపల ఎవడన్నా ఉన్నాడా? ఉంటే వాడేస్తా, నేను ఎందుకు అరుస్తానండి? లోపల డబ్బులు కనిపించట్లేదండి. డబ్బులు కనిపించట్లేదా? నాకు తెలిసిన ఒక మంచి భూత వైద్యుడు రమ్మను. ఓ భూత వైద్యుడా వచ్చాయి. ఏం లేదండి, మా ఇంట్లో దయ్యం వచ్చిందండి. మా కొడుక్కి, నా పెళ్ళానికి, మా పని మనిషికి, ఊరోళ్ళందరికీ పడుతుందండి. ప్లీజ్ దాన్ని ఎలాగైనా సరే మా ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా? 5 లక్షలు అవుతుంది. మా ఇంట్లో పోయింది 1,00,000 రూపాయలు. దానికోసం పిలిపితే నీకు 5 లక్షలు ఎలా? 5,000 ఇస్తా చెప్పు. ఆపండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరెవరు సార్? ఈ కాలనీలోంచి ప్రతిరోజు ఒక్కళ్ళు వెళ్తూ పక్క కాలనీలో దొంగతనాలు చేస్తున్నారట. అవునా? ఆ దొంగ ఎవరో ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు తెలవాలి. ఇప్పుడు వీడే అసలు దొంగ. నాడురా పోలీస్ స్టేషన్. నాడు. దొంగ అంటే నలుగురికి ఒకటే దయ్యం ఒకేసారి ఇట్లా పట్టింది మేడం. అర్థమైపోయిందిరా. ఈ దయ్యాన్ని వాడు కాదు, నేను వదిలిస్తా. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? ఏంటండి ఇది, దయ్యం మీద ఉన్న భయం మొత్తం పోగొట్టారు. వెంకీ గారు, రమేష్ గారు చాలా చాలా మంచి స్కిట్ తో వచ్చారు. అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ గారు మీ పెర్ఫార్మెన్స్ అదిరింది సార్. ముఖ్యమైన విషయం, మీ ఫ్రెండ్ గురించి చెప్తానన్నా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు శివరావు అని. అతను అప్పులు చేసేవాడు. ఈ ట్రీట్మెంట్ కాదు అతను. అప్పులోడు వస్తే గొమ్మను తీసి ఇలా చెయ్యి ఇలా పెట్టి కొంచెం ఇలా వణికి ఆడి మీద పడిపోయేవాడు. ఇవన్నీ ఆ కోవకు చెందిన చీటింగ్లు. అందరూ బాగా చేశారు. బాబీ విగ్గు పడిపోయినా కానీ బాగా చేశారు. ఆయన అందరూ బాగా చేశారు. బాగుందండి.